జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా గాణుగాపూర్ క్షేత్రంలో అష్టతీర్థాలలో ఉన్నటువంటి వైభవం ఏంటో, ఏ తీర్థంలో స్నానం చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. గాణుగాపూర్లో ఉన్నటువంటి అష్టతీర్థాలలో పాప విమోచన తీర్థానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఈ పాప విమోచన తీర్థంలో ఎవరైతే గాణుగాపూర్ దగ్గర స్నానాన్ని ఆచరిస్తారో వాళ్ళకి జన్మ జన్మాంతర పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఈ పాప విమోచన తీర్థానికి సంబంధించి ఒక కథను కూడా మనకి గురుచరిత్రలో చెప్పడం జరిగింది. నృసింహ సరస్వతి స్వామివారు దీక్ష స్వీకరించడానికి, సన్యాస దీక్ష స్వీకరించడానికి ముందు పూర్వాశ్రమంలో ఆయనకి రత్నాబాయి అనే పేరు కలిగిన ఒక సోదరి ఉండేది. ఆ సోదరి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఈ అనారోగ్యం ఎందుకు వచ్చిందని నృసింహ సరస్వతి స్వామివారిని అడిగినప్పుడు ఆయన దివ్య దృష్టితో చూసి, క్రితం జన్మలో నువ్వు తెలియకుండా ఒక పిల్లి ఒక కుండలో 5 పిల్లి పిల్లలను ఉంచి బయటికి వెళ్ళినప్పుడు తెలియకుండా ఆ కుండలో నీళ్లు పోసి ఆ కుండ కింద నువ్వు మంట పెట్టావు. తెలియకుండానే 5 పిల్లి పిల్లలు చనిపోవటానికి నువ్వు కారణమయ్యావు. అలాగే ఒకానొక సమయంలో పూర్వజన్మలో దంపతుల మధ్య గొడవలు జరగటానికి కూడా నువ్వు కారణమయ్యావు. ఈ దోషాల వల్ల ఈ జన్మలో నీకు తీవ్రమైనటువంటి అనారోగ్యం ఏర్పడిందని నృసింహ సరస్వతి స్వామివారు సన్యాస దీక్ష స్వీకరించడానికి ముందు పూర్వాశ్రమంలో ఆయనకి సోదరిగా ఉన్నటువంటి రత్నాబాయితో పలుకుతారు. అప్పుడు రత్నాబాయి దీనికి తరుణోపాయం చెప్పమని ప్రార్థిస్తే గాణుగాపూర్ క్షేత్రం దగ్గర ఒక ప్రత్యేకమైన తీర్థంలో స్నానాన్ని ఆచరిస్తే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అన్నారు కాబట్టి ఆ పూర్వజన్మలో చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోయి ఇప్పుడున్నటువంటి వ్యాధి నుంచి బయటపడతావని తన సోదరి అయినటువంటి రత్నాబాయితో పలుకుతారు. అప్పుడు రత్నాబాయి ఆ తీర్థంలో స్నానం చేసిన తర్వాత అనారోగ్య సమస్య నుంచి బయటపడి అక్కడే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని స్థిర నివాసం ఏర్పాటు చేసుకుందని గురుచరిత్రలో మనకు చెప్పడం జరిగింది. అదే పాప విమోచన తీర్థము. గాణుగాపూర్ క్షేత్రంలో సంగమానికి దగ్గరలో ఉన్నటువంటి ఈ పాప విమోచన తీర్థంలో స్నానాన్ని ఆచరించినట్లయితే జన్మ జన్మల పాపాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే గాణుగాపూర్ క్షేత్రంలో ఉన్నటువంటి అష్టతీర్థాలలో చాలా శక్తివంతమైన తీర్థం కోటి తీర్థం. ఈ కోటి తీర్థం కూడా సంగమానికి దగ్గరలో ఉంటుంది. కోటి తీర్థానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మనం పరిశీలించినట్లయితే సహజంగా భూమి మీద ఉన్నటువంటి 3,000,000 తీర్థాలు కూడా తిరుమల కొండ మీద ఉన్న పుష్కరిణిలో మార్గశిర శుక్ల ద్వాదశి తిథి రోజు, మత్స్య ద్వాదశి రోజు ఉదయం పూట ప్రవేశిస్తాయి. ఆ సమయంలో మత్స్య ద్వాదశి రోజు తిరుమల కొండ మీద పుష్కరిణిలో స్నానం చేస్తే భూమి మీద ఉన్నటువంటి సమస్త తీర్థాలలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అటువంటి శక్తి ఉన్నటువంటి పుష్కరిణితో సమానమైనటువంటి తీర్థం కోటి తీర్థం. దానికి కారణం ఏంటంటే గాణుగాపూర్ దగ్గరలో ఉన్నటువంటి ఈ కోటి తీర్థంలో ప్రతిరోజు కూడా భూమి మీద ఉన్నటువంటి సమస్త తీర్థాలు సూర్యోదయ సమయంలో ప్రవేశిస్తాయి. అందుకే కోటి తీర్థంలో స్నానం ఆచరిస్తే వారణాసిలో ఉన్నటువంటి అన్ని చోట్ల స్నానం చేసిన ఫలితం, అలాగే తిరుమల కొండ మీద పుష్కరిణిలో స్నానం చేసిన ఫలితం, జంబూద్వీపంలో ఉన్నటువంటి అన్ని తీర్థాల్లో స్నానం చేసిన అద్భుతమైన ఫలితం కలుగుతుంది. అందుకే దీన్ని కోటి తీర్థము అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి గాణుగాపూర్ క్షేత్రానికి వెళ్ళినప్పుడు కోటి తీర్థంలో ఒక్కసారైనా స్నానాన్ని ఆచరించండి. సర్వతీర్థాలలో స్నానం చేసిన విశేషమైన శుభ ఫలితాన్ని సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రంలో కనకదుర్గ అమ్మవారి వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. అది విధానతో విధాయ ధాత, విధానం ప్రకారంగా అక్కడ ఏర్పాటు చేశాడు ఆయన. సమవస్థితో భవత్ సకారయామాస హరించ రాధికాం. వారు ఉభయులు పాణిగ్రహణం చేసిన తర్వాత ప్రదక్షిణా సప్త హిరణ్యరేతసః, ఆ అగ్ని భట్టారకుడు చుట్టూ 7 మార్లు ప్రదక్షిణ చేశారు రాధాకృష్ణులు. వాళ్ళ చేత ప్రదక్షిణ చేయించాడు పురోహితులు వారు. తతశ్చ తౌ తం ప్రణమయ్య వేదవిత్ తౌ పాఠయామాస చ సప్తమంత్రకం. ఆ తర్వాత వాళ్ళ చేత 7 రకాల మంత్రాలను పట్టింపజేశాడు. ఏది వాళ్ళకు నమస్కారం చేసి సప్తమంత్రములు పట్టింపజేశాడు. వివాహం ఎలా జరిగిందో యథాతథంగా వర్ణిస్తున్నారండి ఇక్కడ. తతో హరేర్వక్షసి రాధికాయా
కరంచ సంస్థాప్య హరే కరం పునఃశ్రీరాధికాయ కుల పృష్ఠదేశకే సంస్థాప్య మంత్రాష్ట విధి ప్రపాఠయత్. ఆ వైదిక వివాహ విధానం అంతా చూపిస్తున్నాడు ఇక్కడ. ఆ తర్వాత రాధాదేవి కృష్ణ పరమాత్మ యొక్క వక్షస్థలం మీద చేయి పెట్టిందిట. పెట్టమని చెప్పాడు ఈయన బ్రహ్మగారు. ఆ వక్షస్థలం మీద చేయి పెట్టమ్మా అంటే కృష్ణుడు వక్షస్థలం మీద ఆవిడ చేయి పెట్టింది హృదయ దేశంలో. కృష్ణుడు తన యొక్క హస్తాన్ని అమ్మవారి పృష్ఠదేశం వైపు పెట్టాడు, వెనక వైపు పెట్టాడు. ఇక్కడ అలా పెట్టి కొన్ని మంత్రాలు వాళ్ళిద్దరు చెప్పాలట. ఆ మంత్రాలు వాళ్ళ చేసి చెప్పించాడు బ్రహ్మదేవుడు. అంటే ఏ అనాహతమో తర్వాత ఏ కుండలిని స్థానం స్పర్శ చేశారు మొత్తానికి. ఆ విధంగా చేసి మంత్రాన్ని చెప్పిస్తున్నారు ఇక్కడ. సంస్థాప్య మంత్రాష్ట విధి ప్రపాఠయత్ రాధాకరాభ్యాం ప్రదదౌ చ మాలికాం కింజల్కినీం కృష్ణగళేలినాదినీం హరే కరాభ్యాం వృషభానుజా గళే తతశ్చ వహ్నిం ప్రణమయ్య వేదవిత్. ఆ తర్వాత రాధాదేవి చేతికి ఒక రమ్యమైనటువంటి కేసరములతో ఉన్న మాల వచ్చినది. అలాగే కృష్ణుని చేతికి కూడా మాల వచ్చినది. ఆ రాధమ్మ కృష్ణుని మెడలో వేసినది. కృష్ణుడు రాధమ్మ మెడలో మాలను సమర్పణం చేశాడు. ఆ తర్వాత సంవాసయామాస, ఆ తర్వాత చెయ్యవలసిన అగ్నిహోత్ర క్రియ కూడా చేయించాడు. తతశ్చ వహ్నిం, ఆ వహ్నిక్రియ చేసిన తర్వాత సంవాసయామాస సుపీఠయోశ్చతౌ కృతాంజలి మౌనయుతౌ పితామహ. కొంతసేపు వాళ్ళని చూస్తూ మౌనంగా ఉన్నట్టు ఇంతసేపు మంత్రాలు చెప్పిన ఆయన ఉంటూ తౌ పాఠయామాసతు పంచమంత్రకం, మళ్ళీ వాళ్ళిద్దరి చేత 5 రకాల మంత్రాలు చెప్పించాడు. ఏం మంత్రాలని చెప్పలేదు కానీ చెప్పించాడని మాత్రం చెప్పారు. సమర్ప్య రాధాంచ, అలా చెప్పించి ఈ రాధాదేవిని నీకు ఇస్తున్నాను అని కన్యాదానం చేశాడు మహానుభావుడు. ఎంత భాగ్యం వచ్చిందో! ఎలా చేశారంటే సమర్ప్య రాధాంచ పితేవ కన్యకాం, తండ్రి కన్యాదానం చేసినట్లు. అంటే వృషభానుడికి కూడా దక్కలేదండి ఆ భాగ్యం, బ్రహ్మదేవుడికి దక్కింది. 60,000 ఏళ్ల తపఫలంగా, అది కూడా తపఫలంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన తపస్సు. మళ్ళీ నీకు అప్పుడు వరం ఇస్తాను అంటే అంతవరకు ఖాళీగా కూర్చొని చెప్పడం కాదు, దానికోసం ఇంకా నీ సాధన సరిపోలేదు, ఇక్కడి నుంచి కొనసాగించు ద్వాపర యుగాంతం వరకు అని చెప్పాడని అర్థం ఉంది ఇక్కడ. అప్పుడు ఎప్పుడైతే ఈ విధంగా కన్యాదానం కూడా జరిగిందో ఆశ్చర్యకరంగా పుష్పాని దేవా వవృషుస్తదా నృప, పూలవాన కురిసింది ఆ కళ్యాణ మండపంపై. విద్యాధరీభిర్నరుతుస్సురాంగనా, ఆ వివాహానికి అటెండ్ అయిన వాళ్ళు వీళ్ళే. ఎవరు? దేవకాంతలు విద్యాధరులు వచ్చి నృత్యాలు చేశారు. గంధర్వ విద్యాధర చారణాకలం సకిన్నరా కృష్ణ సుమంగళం జగు. వారు ఉభయుల యొక్క దివ్యత్వాన్ని గానం చేస్తున్నారు దేవతలు. అదేవిధంగా దివ్యమైన వాద్యములు మరుగుతున్నాయి. మృదంగ వీణా మురుష్టి వేణవ శంఖానకా దుందుభయ సతాళకా నేదుర్ముహుర్దేవ వైర్దివై స్థితై జయేత్యభూన్ మంగళ శబ్దముచ్చకై. ఎన్ని రకాల వాద్యములు మురుగాయో ఇక్కడ చెప్తున్నారు. అది మృదంగము, వీణ, మురజము, వేణువు, శంఖము, దుందుబులు, తాళములు ఇవన్నీ మారుమ్రోగుతున్నాయి. మాటి మాటికి మారుమ్రోగుతుంటే దేవతలు, దేవకాంతలు, ఋషివర్గములు అందరూ కూడాను జయ జయధ్వానాలు పలుకుతున్నారు. ఉభయేచ తత్రైవ విధిం హరిస్వయం యథేప్సితం త్వం వద విప్రదక్షిణాం. ఇంత పెళ్లి చేయించినందుకు నీకు దక్షిణ ఇవ్వాలి. ఇది తోచిన దక్షిణ పెట్టడం కాదండి. దీనికి యజ్ఞం చేసిన తర్వాత దక్షిణే నీకు యజ్ఞ ఫలాన్ని ఇస్తుంది. అక్కడికి వచ్చి బేరమాడి చేసేవనుకో రావాల్సిన ఫలం రాదు. కనుక వాడు ఎంత కోరుకుంటే అంత ఇవ్వడం గొప్పది. ఏమీ కోరుకోకపోతే నీకు ప్రమాదం. సరిగ్గా ఇచ్చేవలేదు తెలియదు. పైగా ఎంత యజ్ఞం చేసినందుకు ఎంత ఇస్తున్నా అంటే యజ్ఞానికి ఖరీదు కట్టిన దోషం వస్తుంది. ఇన్ని ఉంటాయి. దక్షిణ అనే శబ్దానికి ఎంత ఉంటుంది వీడు తెలియాలి. ఎందుకంటే జీవితంలో గొప్ప ఫలితం రావడం కోసం కర్తవ్యం చేయించుకుంటావు. అంత ఫలితం కావాలని అంత తపన పడిపోయావు కదా, అది ఇచ్చే యజ్ఞానికి నువ్వేమిస్తున్నావు? అదే కృష్ణ పరమాత్మ నువ్వు కోరుకున్న దక్షిణిస్తాను అన్నాడు. అప్పుడు ఆయన 2 చేతులు దోయిలించి అంటున్నాడు, తదాహరిం ప్రాహ విధి ప్రభో మే దేహి త్వదంఘ్రియోర్ నిజ భక్తి దక్షిణాం. మీ ఇద్దరి పాదపద్మాల మీద దృఢమైన భక్తి అనే దక్షిణ్నివ్వయ్యా అన్నాడు. దీన్ని బట్టి బ్రహ్మదేవుడికి తెలిసిపోయింది భక్తికి మించినది లేదు అని అర్థం. ఇక్కడ
అది భక్తికి మించిన సంపద లేదండి. అందుకే తెలివైన వాడు భక్తి అడుగుతాడు. పాపమండి భక్తి మాత్రమే అడిగాడు అన్నాడు ఒకడు భక్తుడిని చూసి జాలిపడి. అసలు వాడే తెలివైనవాడు. మనం అది తప్ప అన్నీ అడుగుతాం, ఆయన అది తప్ప అన్ని ఇచ్చేస్తాడు. ఇది ఇస్తే ఆయనకు చాలా ప్రమాదం. ఆయన అంటుపెట్టు కూర్చోవారు పరమాత్మ. అది అన్నిటికంటే గొప్పది భక్తి. అదే మహాత్ములు తెలివైన వాళ్ళు స్థిరాందేహి భక్తిం భవత్పాద పద్మే అని అడుగుతుంటారు. భక్తి బిచ్చమియ్యవే రామయ్య అన్నాడు మా త్యాగయ్య. అందుకే ఇహమే కానీ మరి పరమే కానీ బహుళమై శ్రీహరి నీపై భక్తే చాలన్నాడు అన్నమయ్య. భక్తికున్న గొప్పతనం అదండి. బ్రహ్మదేవుడు గొప్పతనం లేదా? ఆయన తెలివి తక్కువవాడా? తెలివైనవాడు కనుక అది అడిగాడు. ఇక్కడ ఇది ఏదైనా ఇస్తాడు కానీ అది దొరకడం కష్టం. అదే ప్రహ్లాదుని చూసి ఏమన్నాడు? అంభోజ గర్భాదు లభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైనవా అని అన్నాడు పోతన గారు. బ్రహ్మాదులకు కూడా చేతగాని విష్ణుభక్తి ఒక రూపం ధరిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడయ్యా మా ప్రహ్లాదు అన్నారు. ఇక్కడ బ్రహ్మాదులకు కూడా అలభ్యమైనది భక్తి. భక్తి అంత గొప్పది తెలుసుకోండి. ఇది తెలియక ఏదో 4 వేదాంత వాక్యాలు చెప్పి భక్తి కంటే జ్ఞానం గొప్పది అంటే తమరు రెండూ తెలియవండి అని మనం చెప్పాలి. అక్కడ భక్తి ఎంత దుర్లభమో చూడండి. అందుకే పరమాత్మ అన్నాడు భక్త్యా త్వనన్యయాశక్తి అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. ఎన్ని మాలు చెప్పాడు. అందుకే ఏనకేనాపి హేతున ఏ విధంగానైనా శ్రద్ధ కలిగిన భక్తి ఉంటే దాన్ని మించింది మరొకటి లేదు. శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో నరః. స్వామి ప్రకటించాడా లేదా? ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటూ గురువులను మనసు నిండా తలుచుకొని ఔదంబర వృక్షం దగ్గరికి వెళ్ళాలి. ఈ గురువారం నాడు ఔదంబర వృక్షం చుట్టూతా కూడా 11 సార్లు ప్రదక్షిణం నిర్వహించిన పిదప నానబెట్టినటువంటి శనగలు తాళింపు వేసినవి ఒక సోలెడు గిద్దెడు ఆ వృక్షానికి నైవేద్యంగా సమర్పించి అక్కడ నువ్వుల నూనెతో దీపారాధన ఆచరిస్తూ శ్రీ దత్తశరణమమ అనేటువంటి గొప్ప విశేషాత్మకమైనటువంటి మంత్రరాజాన్ని 21 సార్లు పఠించి ఆ యొక్క శనగలను నైవేద్యంగా సమర్పించి పేదలకు మనస్ఫూర్తిగా దత్తశరణమమ అంటూ దానం చేయాలి. ఇలా కనుక చేసినట్లయితే వ్యక్తి జాతకరీత్యా గురుబలం సరిగా లేనప్పుడు దానికి తగ్గట్టుగా కేతువు యొక్క ప్రభావం కూడా పనిచేస్తున్నప్పుడు అనుకున్నవి అనుకున్నట్టుగా నెరవేరక అనేక మానసిక ఇబ్బందులకు గురవుతున్నప్పుడు ఈ విధి విధానాన్ని కనుక పాటించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం వచ్చి తీరుతుంది. అంతేకాకుండా ఎవరైతే గురువారం నాడు గురుతత్వంలో విరాజిల్లేటువంటి దేవాలయాల దగ్గర అన్న సంతర్పణ అనేటువంటిది ఆచరిస్తారో వారికి జన్మ జన్మాంతరాల నుంచి వచ్చేటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోవటమే కాకుండా జాతకరీత్యా పట్టి పీడిస్తున్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం తగ్గిపోయి అదృష్టకరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. సర్వే జనా సుఖినో భవంతు.
विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 5:53 సూర్యాస్తమయం 6:16 తిథి సప్తమి రాత్రి 9:20 వరకు. నక్షత్రం మూల ఉదయం 8:49 వరకు. వర్జం ఉదయం 7:02 నుంచి 8:49 వరకు. మరల వర్జం సాయంకాలం 7:23 నుంచి 9:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:01 నుంచి 10:51 వరకు. మరల మధ్యాహ్నం 2:55 నుంచి 3:45 వరకు. అమృతకాలం లేదు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం గురువారం. గురువారం సందర్భంగా దత్తాత్రేయుడిని అనఘాదేవిని పూజించుకోవడం ద్వారా సంపద వృద్ధి చెందుతుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే లోకంలో జరిగినటువంటి ఘటనలు చూసినవి విన్నవి ఏవైనా సరే అవి మనకు జ్ఞానోదయాన్ని కలగజేస్తాయి, జ్ఞానాన్ని అందిస్తాయి. 24 గురువుల ద్వారా దత్తాత్రేయుడు జ్ఞానాన్ని పొందాను అని చెప్పాడు. అంటే ఆ గురువులు అనిపించుకునేటువంటి వారు ఎవరు జ్ఞానులు కాదు, కానీ ఆ ప్రవర్తనలో నుంచి తాను తెలుసుకోదగిన జ్ఞానం తెలుసుకోవడమే. కాబట్టి జరిగే ఘటనల ద్వారా మనం జ్ఞానం సంపాదించినట్లయితే మనం దాన్ని అనుభవించక్కర్లేకుండానే జ్ఞానాన్ని సంపాదించవచ్చు. దానికి దత్తాత్రేయ ఆరాధన బాగా పనిచేస్తుంది. అలాగని అనఘాదేవిని కలిపి మనం ప్రార్థించడం ద్వారా పూజించడం ద్వారా పాపము లేని మార్గంలో ధనం సంపాదించుకోవడం అనేది తెలుస్తుంది. ఆ ధనము సద్వినియోగం చేసే శక్తి పెరుగుతుంది, దాన్ని రక్షించుకునేటువంటి శక్తి కూడా పెరుగుతుంది. నేటి ఆణిముత్యాలు. ఒక దీపం మరొక దీపాన్ని తన కాంతి తగ్గకుండానే వెలిగిస్తుంది. అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడయించె మారట రుద్రుడగుచు అన్నారు పోతన గారు. అసలు ఆ పుట్టినటువంటి స్వరూపం ఎంత భయంకరమైనటువంటిదో చెప్పడానికి అసలు ఆ పద్యాన్ని చదవడం కష్టం. అటువంటి పద గుంభనంతో కూడుకున్న పద్యం పడిపోయింది పోతన గారికి. ఆ వచ్చినటువంటి వాడు భూమి ఆకాశములు రెండూ కూడా నిండిపోయి నల్లటి శరీరంతో 1000 బాహువులతో 1000 రకములైనటువంటి ఆయుధాలతో ఒక్కసారి పుట్టాడు. అభ్రంలిహాదభ్ర విభ్రమ భ్రభ్రమ కృనీల దీర్ఘ శరీరమర ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలికాజాల జజ్వల్యమాన కేశములు మెరయ. ఆయన జుట్టు ఇలా లేచి నిలబడితే అంతటా కూడా దీపాలు ఆకాశంలో వెలిగిస్తే ఎలా ఉంటాయో ఆ చివర్లో అలా వెలిగిపోతున్నాయి. అటువంటి శరీరంతో 1000 బాహువులతో 1000 బాహువులలో 1000 ఆయుధాలు పట్టుకొని ఒక్కసారి లేచి నిలబడి పరమశివుడి దగ్గరికి వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ముదమార ప్రదక్షిణమాచరించి పరమశివుడికి ఒక ప్రదక్షిణం చేసి నమస్కరించి వీడ్కొని ఆయన దగ్గర సెలవు తీసుకుంటూ తండ్రి నాకేది ఆజ్ఞ అని అడిగాడు.
నన్ను ఎందుకు సృజించావు అని అడిగాడు. దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేశాడు. ఎంత ఓర్పు పట్టినా హద్దు తప్పాడు. అందుకే దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుడికి బుద్ధి చెప్పు. దక్షుడి యొక్క యజ్ఞంలో పాల్గొనడానికి వెళ్ళినటువంటి దేవతలందరినీ కూడా హింసించు, బయలుదేరి విజయం సాధించన్నాడు. వెంటనే ఒక పెద్ద శూలం ఒకటి పట్టుకున్నాడు. దాన్ని పట్టిసం అంటారు. ఆ పెద్ద శూలం పట్టుకుని ఆయన బయలుదేరితే ఆయన యొక్క పదఘట్టనలకి జళధ్వనుల పదనూపురముల్ రోయ కృతాంతకాంతక సితస్ఫుట శూలము మెరయ జెచ్చరన్ భీషణ ప్రభల్తనరా. ఆయన ఒంట్లోంచి వచ్చినటువంటి కాంతి చేత బ్రహ్మాండమంతా నిండిపోయింది. అటువంటి శూలాన్ని పట్టుకున్నాడు. పట్టుకుని ఆయన యొక్క పాదములకు పెట్టుకున్నటువంటి గజ్జెలు ఘల్ 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 అని చప్పుడు చేస్తుంటే భూమి ఆయన యొక్క బరువు మొయ్యలేకపోయింది. అంత భయంకరంగా అడుగులు వేసుకుంటూ దక్ష ప్రజాపతి యజ్ఞం చేసినటువంటి దక్షవాటికా వైపుకి అడుగులు వేస్తూ బయలుదేరాడు. ఆ వీరభద్ర స్వరూపాన్ని స్మరించినంత మాత్రం చేత భక్తులైన వారికి రక్షణ కలుగుతుంది. వీరభద్ర స్వరూపాన్ని ఒక్కసారి స్మరించినంత మాత్రం చేత ఉపద్రవం తీసుకురావాలి, పాడు చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఎవరుంటారో, బాధ పెట్టాలనుకున్నటువంటి గ్రహాలు ఏవి పొంచి ఉన్నాయో ఆ గ్రహములన్నీ కూడా ఉపశాంతి పొందుతాయి. వీరభద్ర స్వరూపం అంత గొప్పది. అందుకే శివకవచంలో కూడా వీరభద్ర స్వరూపం గురించి మాట్లాడుతూ అంత గొప్పగా కీర్తిస్తారు. ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకలలోకైకకర్త్రే సకలలోకైకహర్తే సకలలోకైక సంహర్త్రే సకలలోకైక సాక్షిణే సకలలోకైక గురవే సకల నిగమ గుహ్యాయ సకలలోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగదభయంకరాయ శశాంకశేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరాభాసాయ నిరాతంకాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమశాంత ప్రకాశాయ పరమతేజోరూపాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారుద్ర మహారుద్ర వీరభద్రావతార మహాభైరవ కాళభైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర ఖట్వాంగ ఖడ్గశూల పరశుపాశంకుశ ఢమరుక మృగశూల చాప బాణ గదాశక్తి బిందివాల తోమర ముసల ముసుండి ముద్గర ప్రాస పరిఘ పట్టి శతగ్ని చక్రాద్యాయుధ భీషణకర సహస్రదంస్ట్రాకరాళ వికటాట్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ ధార మృడ మృత్యుంజయ త్రయంబక సదాశివ పరమశివ నమస్తే 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 నమః అని ఆ వీరభద్ర స్వరూపాన్ని కీర్తిస్తుంది శివకవచం. అటువంటి స్వరూపంతో సహస్ర బాహువులలో సహస్ర ఆయుధములతో మహానుభావుడు ఆ భీషణమైనటువంటి ద్యుతితో బయలుదేరాడు ఆ దక్షయజ్ఞానికి. ఆ వస్తున్నటువంటి ధూమాన్ని చూశారు అందరూ. అయ్య బాబోయ్, ఏదో ప్రళయకాలం వచ్చేస్తున్నట్లుంది అనుకున్నారు. సభాప్రవేశం చేసి సభనంతటిని భగ్నం చేసేశాడు. పరమశివుణ్ణి నింద చేస్తుంటే సంతోషంతో గుడ్లు తిప్పినటువంటి భగుడి యొక్క గుడ్లు పీకేసి పక్కన పారేశాడు. పరమశివుణ్ణి నింద చేస్తుంటే గడ్డాలు దువ్వుకుంటూ సంతోషించిన భృగువు యొక్క గడ్డాలు మీసాలు పెరికేస్తే నెత్తురోడిపోతూ కింద పడిపోయాడు. పూష అని పేరు కలిగినటువంటి సూర్యుడి యొక్క పళ్ళు పీకేశాడు. అప్పటి నుంచి పాయస నైవేద్యం. పూష అనేటటువంటి సూర్యస్వరూపానికి పళ్ళు పీకేశాడు. పీకేసి దక్ష ప్రజాపతి శమనం చేస్తుంటే అక్కడికి వచ్చి ఆయన్ని కింద పడేసి గుండెల మీద మోకాలు పెట్టి తొక్కి తన ఆయుధాలతో పొడిచినప్పటికీ మంత్రపూతమైన ఆయన శరీరము తన ఆయుధముల చేత ఎంతకీ ఆ సృక్కకపోతే అప్పుడు ఆ తలకాయని పట్టుకుని గిరగిర తిప్పి ఆ తలకాయని ఓడగొట్టి తీసుకెళ్ళి యజ్ఞ హోమవీధిలో పారేశాడు. పారేస్తే దక్ష ప్రజాపతి శరీరం విడిచిపెట్టేస్తే దక్షయజ్ఞంలో ఆ యజ్ఞమునకు అధిష్టానముగా ఉండేటటువంటి అగ్నిహోత్రము జింక రూపాన్ని పొంది పరిగెత్తి ఉత్తరం వైపుకు పారిపోయింది. ఇప్పటికీ దక్షారామము అని ఆ దక్షారామ క్షేత్రము అంత గొప్పది. యమధర్మరాజు గారి భార్య ధూమ్రలోచన అని ఆవిడ ప్రతిరోజు అక్కడ కళాబీ చల్లుతుంది. అంత గొప్ప క్షేత్రం దక్షారామంలో ఒకసారి దర్శనం చేస్తే చాలు ఐశ్వర్య ప్రాప్తి. అటువంటి దక్షవాటికలో దక్షయజ్ఞాన్నంతటినీ ధ్వంసం చేసి మళ్ళీ వెళ్ళి పరమశివుడితో చెప్పి ఆయన పరమశివుని యొక్క ఆజ్ఞ మేరకి ఆయన
అప్పజెప్పినటువంటి కార్యాన్ని నిర్వర్తిస్తూ అప్పటికీ ఇప్పటికీ భక్తులకు అండదండలుగా మహాకాళీ స్వరూపాన్ని స్వీకరించి భద్రకాళీ సమేత వీరభద్రేశ్వరుడై భక్తుల పాలిట కొంగు బంగారమై అలరారుతున్నాడు. పరమశివుడు మీతో మనవి చేశాను సదాశివోం అయిపోయింది. ఆయన కైలాస పర్వతంలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద కుడికాలు కింద పెట్టి ఎడంకాలు కుడికాలు మీద వేసి వీరాసనం వేసుకుని మౌనవ్యాఖ్యా ప్రకట బ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తేవ సదృశిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. తనలో తాను రమిస్తూ చిన్ముద్ర పట్టి పరమ ప్రశాంతంగా చుట్టూ సనకసనందనాది మహర్షులు పరివేష్టించి ఉంటే జ్ఞానముద్ర పట్టుకొని ఆ మర్రి చెట్టు కింద కూర్చుని స్వాత్మారాముడై పరమ ఆనందంతో ముదిత వదనంతో కూర్చుని ఉన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. విశ్వకర్మ నిర్మించిన ఆ నగరంలో మహాత్ములు సత్పురుషులు పూజింపబడుతున్నారట. విశ్వకర్మనే నిల్చొని నిర్మిస్తున్నాడు, ఇంకా చేస్తున్నాడు, నిర్మిస్తున్నాడు. ఇంకా కిలోమీటర్లకు పోతా ఉంది విస్తరించి అన్ని వైపులా వెళుతుంది. పూర్వ పశ్చిమ ఉత్తర దక్షిణాన్ని విస్తరించిపోతున్నది. కమలంలాగా పోతున్నది నగరం. అటువంటి అందమైన నగరంలోకి అన్ని సౌకర్యాలతో ఉండే నగరం, అటువంటి అందమైనటువంటి నగరంలోకి ఇప్పుడు ఇంద్రప్రస్థం గురించి మాట్లాడుకుంటున్నాం. అడుగు పెట్టాలని ధర్మరాజు సంకల్పించాడు. అంతవరకు డేరాలోనే ఉన్నారు వాళ్ళంతా. సరిగ్గా ఆ సమయంలో మంగళవాద్యాలు మ్రోగాయి. ధర్మరాజు సోదరులతో కలిసి బ్రాహ్మణులు, శ్రీకృష్ణుడు, ధౌమ్యుడు, ఈ ధౌమ్యుడు అన్ని చోట్ల ఉంటాడు, వ్యాస మహర్షి మొదలైన పూజ్యులు అనుమతిని పొందారు. తర్వాత అందరితో కలిసి 32 ద్వారాలు కలిగినటువంటి వర్ధమానం అనేటువంటి ప్రసిద్ధి పొందిన నగర ద్వారం నుండి లోపలికి ప్రవేశించాడు. అదే సమయంలో ఒక్కసారిగా శంఖ దుందుమి నాదాలు మ్రోగాయి. బ్రాహ్మణులు జైకారాలు పలికారు. 100 మాగధ సూతులు మునులు స్తోత్రాలు చేశారు. ధర్మరాజు ఏనుగెక్కి రాజవీధులను దాటి తన భవనానికి చేరుకొని లోపలికి ప్రవేశించాడు. తర్వాత యథావిధిగా శ్రీకృష్ణుణ్ణి బ్రాహ్మణులను పూజించాడు, సత్కరించాడు. ఆ ఇంద్రప్రస్థ నగరం అసంఖ్యాకమైనటువంటి స్త్రీ పురుషులతోనూ గోవులతోనూ నిండి ప్రకాశిస్తుంది. పంట పొలాలతో పచ్చగా కళకళలాడుతూ ఉంది. రాజు ఎలా ఉంటే ఆ విధంగానే రాజ్యం కూడా ఫలాలు ఇస్తుంది కదా అనటానికి పాండవుల మంచి హృదయమే కారణమవుతున్నది. ఇక్కడ తేషాం పుణ్యజనోపేతం రాష్ట్రమావిశత మహత్ పాండవానాం మహారాజ శశ్వత్ ప్రీతిరవర్ధత. మహారాజా, పవిత్ర హృదయం గల వ్యక్తి. ఆయన ప్రవేశంతో ఆ నగరం సంతోషించింది. పాండవుల ప్రసన్నత కారణంగా నిరంతరం అభివృద్ధి చెందింది. వాళ్ళందరూ అంత మంచి మనస్సు కాబట్టే ఆ విధంగా అక్కడ ఆ లోకము ఉంది. పాండవులు ఆ కాండవ ప్రస్థంలో నివసించసాగారు. వారు ఇంద్రుడితో సమానమైన శక్తి గలవారు వాళ్ళందరూ కూడా. అందుచేత వారి నగరం నాగులతో కూడినటువంటి భోగవతి నగరంలాగా ప్రకాశించింది. శాంతి కర్మలు పూర్తి అయ్యాయి. బ్రాహ్మణులకు భూరి దక్షిణలు ఇవ్వటం జరిగింది. అది సత్యలోకం కదా అంత మొత్తం. ధర్మరాజు ఎట్లా ఉంటారు, అందరూ అట్లే ఉన్నారు. ఆ కౌరవులది అట్లా కాదు కదా, అది వేరే విధం. అందరికీ దానాలు చేయటం జరిగింది. ప్రముఖులందరినీ పూజించటం జరిగింది. కౌరవులు ఎంత ఉండరో అక్కడ, దానికన్నా అదేదో ఇంతది అనిపించింది. అది దీని ముందర ఏం పనికి రాకపోయింది. అది
అందరూ తగిన విధంగా సత్కారం చేశారు. అందరూ సంతోషంగా వెళ్ళారు. ఇక చివరగా ధర్మరాజు ఇంద్రప్రస్థ నగరాన్ని నిర్మించిన విశ్వకర్మను పూజించి వీడ్కోలు కూడా పలికాడు. తర్వాత వ్యాస మహర్షిని పూజించి వీడ్కోలు పలికాడు. ఇక ఈ మహోత్సవం జరగటానికి కారకుడైనటువంటి శ్రీకృష్ణుడు ఒక్కడే మిగిలాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడిని పూజించాడు. శ్రీకృష్ణుడు బయలుదేరి వెళ్ళబోతుండగా ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ పుణ్యాత్మ, యదునందన, నీ దయ వల్ల రాజ్యాన్ని పొందాను. నీ అనుగ్రహంతో అడుగు కూడా పెట్టడానికి వీలు లేకుండా ఉండేటువంటి ఈ ఇంద్రప్రస్థ నగరం నేడు ధనధాన్యాలతో సమృద్ధిగా ఉంది. నీ దయతో నేను సింహాసనం మీద కూర్చోగలిగాను. గతిస్వమంతకాలే చ పాండవానాంతు మాధవ మాతాస్మాకం పితా దేవక న పాండుం వై విద్మవయం మాధవ, ఎల్లప్పుడూ మాకు నువ్వే దిక్కు. నువ్వే మాకు తల్లివి, తండ్రివి. మాకు పాండురాజు గురించి తెలియదు కనుక నువ్వే మా చేత చేయవలసినటువంటి పనులన్నీ చేయించు. నువ్వే మమ్మల్ని తగిన పనుల్లో నియమించు అని ప్రార్థించాడు. నువ్వు ఏం చెప్తే అది చేస్తాం. అప్పుడు శ్రీకృష్ణుడు, మహాత్మా, నీ శక్తితోనే నీ రాజ్యాన్ని ధర్మంగా నువ్వు పొందావు. ఇది నీ తండ్రి తాతల రాజ్యం కనుక రాజ్యం నీకే వస్తుంది. ధృతరాష్ట్రపుత్రులు దుష్టులైనా వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఒక్కవేళ ఏమీ చేయలేరు. వాడు ధర్మంగా రాజ్యాన్ని పాలించు, విప్రులను సేవించు. ఈరోజే నీ వద్దకు నారద మహర్షి వస్తాడు. ఆయన చెప్పిన మంచి మాటలు విను, పాటించు, చక్కగా రాజ్యాన్ని పాలించు అన్నాడు. తర్వాత శ్రీకృష్ణుడు కుంతీదేవి వద్దకు వెళ్ళి, అత్త నమస్కారం అని నమస్కారం పెట్టి వెళ్ళటానికి అనుమతి కోరాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ఆమె శ్రీకృష్ణుడిని ఇలా ప్రార్థించింది, త్వయానాతేన గోవింద దుఃఖం తీర్ణం మహత్తరం త్వం హి నాథస్వనాథానాం దరిద్రాణాం విశేషతః సర్వదుఃఖాని శామ్యంతి తవ సందర్శనాన్ మమ స్మరస్వైనాన్ మహాప్రాజ్ఞ తేన జీవంతి పాండవాః. కేశవ, లక్క ఇంటిలో పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు, వాటిని చెప్పలేను. అవి నా తండ్రి అయినటువంటి కుంతీభోజుడికి కూడా తెలియవు. గోవింద, నీ సహాయంతోనే నేను సముద్రం వంటి కష్టాన్ని దాటాను. నువ్వు దీనులను రక్షించే రక్షకుడవు, విశేషించి దరిద్రులను రక్షించే గొప్ప రక్షకుడవు. నీ దర్శనంతో మా దుఃఖాలన్నీ శమించిపోయాయి. ఓ బుద్ధిమంతుడా, నీ చింతనలోనే నిన్ను ధ్యానిస్తూ పాండవులు జీవిస్తున్నారు. నువ్వు వారిని ఎప్పుడూ మర్చిపోకు అని వేడుకుంది. ఇలా కుంతీదేవి మాట తీసుకుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా మాట కూడా ఇచ్చాడు, కరిష్యామితి చా మంత్ర్య, ఈ ఆజ్ఞని పాటిస్తానత్త అని మేనత్తకు నమస్కారం చేసి సేవకులతో కలిసి బయలుదేరాడు. అలా శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రప్రస్థ నగరాన్ని నిర్మించాడు. అందులో ధర్మరాజును రాజుగా నియమించాడు. పాండవుల వద్ద సెలవు తీసుకొని బలరాముడితో కలిసి ద్వారకాపురానికి బయలుదేరాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీకృష్ణుడి అనుగ్రహంతో పాండవులు ఇంద్రప్రస్థ నగరంలో సుఖంగా నివసిస్తున్నారు అని
వైశంపాయన మహర్షి చెప్పగానే మనం కథ వింటున్నాం కదా, మనం మర్చిపోయామా? వైశంపాయనుడు జనమేజయుడి కథ అది, అక్కడికి వచ్చాం. అప్పుడు చెప్పగానే ఈ జనమేజయుడు ఏం పలుకుతాడో తెలీదు. జనమేజయుడికి పాండవుల చరిత్ర ఇంకా వినాలనే ఆసక్తి పెరిగిపోయిందట. ఒక చోట చేర్చాడు కదా, అదేమిటో ఇంకా వినాలట. మహర్షిని ఇలా అడిగాడు, ఓ మహర్షి, పాండవులు ఇంద్రప్రస్థ రాజ్యాన్ని పొందారు, బాగుంది. అయితే వారు అక్కడ ఏ ఏ ఘనకార్యాలను చేశారో చెప్పండి. మా పూర్వీకులు మహాబలవంతులు, మనోబలం గలవారు. అప్పుడు పాండవులను ద్రౌపది ఎలా సేవించింది, ఆమె పట్ల పాండవులకు ఎలా నడుచుకున్నారు, అది ఆడి క్యూరియాసిటీగా ఉంది ఆయనకి. ఈ 5 మంది ఎట్లా నడుచుకున్నారు, ఆమె విషయంలో వారి మధ్యలో భేదం పుట్టలేదు, వారందరూ ఐకమత్యంగా ఉన్నారు. ఈ విషయం నాకు ఆశ్చర్యంగాన్ని కలిగిస్తుంది కదా. ఎవరు ఏం పోట్లాట పెట్టలేదు, ఎవరు కూడా. అది ఒక స్త్రీతో కదా వస్తుందన్ని ప్రాబ్లమ్స్, ఇక్కడ ఎందుకు రాలేదు, ఏం కారణము, అందుకు కారణం ఏమిటి, నాకు ఈ కథ అంతా నాకు చెప్పండి, వారి ప్రవర్తన గురించి నాకు చెప్పండి అని అడిగాడు. ఆ 5 మంది ప్రవర్తన గురించి, అసలు ఆవిడ గురించి, మా ముత్తమ్మ గురించి చెప్పండి. వైశంపాయన మహర్షి జనమేజయుడి యొక్క ఈ సందేహాలు తీర్చాలని చెప్పేసి భావించి పాండవుల కథను ఇలా చెప్పారు. నాన్నమ్మ కదా, పాండవులు ధృతరాష్ట్రుని మాట విన్నారు. పాండవులంతా ధృతరాష్ట్రుని మాట ఖండితం విన్నారు. ఎందుకు? కాండవ ప్రస్థంలో రాజ్యాన్ని పొందారు కూడా. ధృతరాష్ట్రుని మాట విని అప్పుడే బయలుదేరారు కదా. ఎవరు ఏం మాట్లాడలేదు, ఎవ్వరూ మాట్లాడలేదు. అది అడవి, అక్కడెవరు జనం లేరు, పాడైపోయింది అని ఎవ్వరూ మాట్లాడలేదు. పైగా అందరూ బాగుందన్నారు. శకుని కూడా చెప్పారు, చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం అన్నాడు శకుని. మరి మర్చిపోయినాం శకుని గురించి. అక్కడ చెప్పాడు, చాలా బాగుంది ధర్మరాయ, నువ్వు వెళితే బాగుంటుంది, అక్కడ ఆనందంగా ఉంటుంది, చెట్లు చామలు దండుకున్నాయి, చెట్లు ఉన్నాయి నిజమే, అని బండలు రాళ్ళు అంతా కూడా అనే విధంగా లోపల మాత్రం ఉంది, అక్కడ వెళ్ళాలా నువ్వు అని. ఇక్కడ ఇప్పుడు ఇట్లా మారిపోయింది. ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటే ఇదేమో అయిపోయింది. వీళ్ళు కష్టపడని చెప్పేసి పంపించాడు. వీడు ఊరికే ధృతరాష్ట్రుడు ఊరికే ఉన్నారనుకున్నాను. లోపల కుతంత్రం పొంది వీళ్ళు అసలు రాత్రే మాట్లాడుకున్నారు, అర్ధరాజ్యం ఇస్తే అది ఇచ్చేస్తాము, ఏం పనికిరాదు కదా అది అని ఇద్దరు మాట్లాడుకొని పని చేశారు. సడన్గా ఒప్పుకున్నాడు ధర్మరాజు, అట్లే కానీ వెళతానని. ఆసిపోయింది, క్లోజ్. దాన్ని ఇంద్రప్రస్థంగా మార్చుకున్నారు. ఆ అడవిని ద్రౌపదితో కలిసి సంతోషంగా నివసించసాగారు. ధర్మరాజు సోదరులతో కలిసి రాజ్యాన్ని ధర్మంగా పాలించసాగాడు. అప్పుడు పాండవులు సత్యధర్మ పరాయణులుగా కీర్తించబడ్డారు కూడా, ప్రజ్ఞావంతులుగా స్తుతించబడ్డారు. అక్కడ ఆనందంగా నివసిస్తున్నారు. ఒక రోజున పాండవులు తమ ఆసనాలతో కూర్చొని ఉండగా అక్కడికి హఠాత్తుగా నారద మహర్షి ఆకాశం నుండి క్రిందికి దిగుతూ రాసాగాడు. ఆకాశ మార్గం చాలా గొప్పది, తాపసులు కాని వారు దాన్ని పొందలేరు. అది నక్షత్రాలతో వ్యాపించి ఉంటుంది. ఆకాశంలో గరుత్మంతుడు సంచరిస్తూ ఉంటాడు. అది చంద్ర సూర్యకాంతులతో సేవించబడుతూ ఉంటుంది కదా ఆకాశం. అవకాశం లేనటువంటిది ఆకాశం. ఎండింగ్ ఎక్కడో తెలీదు. అటువంటి ఆకాశ మార్గంలో రావటం, సంచరించటం కష్టం. మహర్షుల చేత పూజింపబడుతూ ఉంటుంది. నారద మహర్షి సర్వలోక పూజ్యుడు. ఆయన ఆకాశం నుండి కిందకు దిగుతూనే పెద్ద పెద్ద నగరాలను, వాటిలో నివసించే జీవులను కూడా చూశాడు. ఇదేంటిది, మొన్న వచ్చినప్పుడు లేదు, ఇక్కడ ఇంతగా పెద్దగా ఉంది, ఈ నగరం ఎంత పెద్దగా ఉంది. ఆయన గొప్ప వేదాంతవేత్త, సకల విద్యల్లోనూ అరితేరిన పండితుడు. ఇంత పెద్ద పట్టణం, గొప్ప తపస్సు గలవాడు. నారదుడు విచారంగా,
పట్టణం చూసి ఆశ్చర్యపడుతున్నాడు. ఆయన బ్రహ్మ తేజస్సు కలవాడు. నీతిని చెప్పటంలో శ్రేష్ఠుడు నారదుడు. పరమార్థ జ్ఞానం గలవాడు. నారదుడు అంటూనే మనకు భయం అవుతుంది. ఇక్కడికి వచ్చాడు, ఇంద్రప్రస్థ నగరానికి వస్తున్నాడు, ఏం చేసి పెడతాడో, అగ్గిపుల్ల గీచి మిగతా మహాత్ములందరూ కూడా మహానుభావులంతా కమండలం నీళ్లు పట్టుకుంటే ఈ నీళ్ళు అక్కర్లేదు, అగ్గిపెట్టి చేతిలో ఉంటుంది, లేక లైటర్ ఉంటుంది అనుకున్నారు అందరూ. అగ్గి పెట్టడమే పని అనుకున్నారు అందరూ. కాదు, ఆయన సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు, మంగళకరాన్ని ఇచ్చేటువంటి వాడు, శుద్ధమైన హృదయం కలవాడు, రజోగుణం కలవాడు, శాంత స్వభావం కలవాడు, మృదు స్వభావం కలవాడు. ధర్మాత్ములైన దేవతలు, దానవులు, మనుష్యులకే ఆయన అనుగ్రహం లభిస్తుంది. ఆయన దర్శనం దక్కుతుంది, మిగతా వాళ్ళకి దక్కదు. ఆయనకు సంసార భయం లేదు. లోకంలో అన్ని విధాలుగాను వైదిక ధర్మ మర్యాదను ఆయనే స్థాపించాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదాల్లో ఆయన నిష్ఠాతుడు. న్యాయశాస్త్రం తెలిసినవాడు. ఆ న్యాయశాస్త్రం తెలిసినవాడు. సత్యవ్రతం గలవాడు. తెల్లని రంగు గలవాడు. పాపము లేనివాడు. ఎక్కువ సమయం సంచారంలోనే గడుపుతూ ఉంటాడు. స్వచ్ఛమైన శిఖలతో ఆయన శోభిస్తూ ఉంటాడు. ఆయన ఇంద్రుడిచ్చినటువంటి వస్త్రాలను ధరించి ఉంటాడు. ఆ నారదుడు యొక్క వివరణ చేస్తున్నారు ఇక్కడ వ్యాస భగవానుడు. ఆయన వస్త్రాలు సూక్ష్మంగా, సుందరంగా, పవిత్రంగా ఉంటాయి. ఇంతటి ఆయన ఇంద్రుడి భవనంలోకి బృహస్పతి అడుగు పెట్టినట్లుగా ధర్మరాజు భవనంలోకి ప్రవేశించాడు. ఇంద్రభవనంలోకి ప్రవేశించాడు ధర్మరాజు భవనం. నారదుడు ప్రపంచానికి మేలు చేసేవాడు. నారద ఉపాసన, నారదుడిని స్మరిస్తే దేవతలంతా మనకు మంచి చేస్తారు. నారదుడు మనల్ని రక్షిస్తాడు. నారదుడు అనగానే మహర్షి అని చేర్చి ముందు గౌరవించడం నేర్చుకోవాలి. నారద మహర్షి అనాల, నారదుడు అనకూడదు. మనం నారదుడా అనకూడదు. నారద మహర్షి పూర్ణంగా పేరు పిలాల. మనం పేరు పూర్ణంగా పిలిచాం. నారదుడు అనకూడదు, మనం నారద మహర్షినే అనాల. అప్పుడు ఆయన గొప్పదనం అర్థమవుతుంది. నారద మహర్షి అంటేనే గొప్పదనం అర్థమవుతుంది. లోక కళ్యాణం కోసం అవమానాలు పడుతున్నాడు, పాపం కష్టపడుతున్నాడని అర్థమవుతుంది. నారద మహర్షి అంటే ఆసక్తి కలిగింది కదా. ఇప్పుడు చూడండి, ఆ మహర్షి ఎంతటి గొప్పవాడో మీకే అర్థమవుతుంది. ఆయనకు గల మంచి గుణాలు ఎన్నో ఉన్నాయి, వినండి. సంహితలలో, వేదంలో మానవుల కోసం చెప్పబడినటువంటి ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలన్నీ తెలిసిన విద్వాంసుడు నారద మహర్షి మాత్రమే. ఆయనకు గాథాచందం, సామవేదంలోని ధర్మాలు తెలుసు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.